హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ పప్పుచారు సాంబార్. అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దామా మరి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి. ఇదిగోండి, ముందుగా వెజిటబుల్స్ అన్ని ఇలా తరుక్కొని ఉంచుకోవాలండి. మొత్తం కూడా క్యారెట్, బంగాళదుంప, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమోటా, మునక్కాయలు ఇలా తరుక్కొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక కుక్కర్ తీసుకోండి. ముందుగా మనము తీసుకున్న వెజిటబుల్స్ అన్ని కూడా ఉడకబెట్టుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని వేసేసుకుందాం. దీంట్లో మొత్తం కూడా పోసేసుకొని నీళ్లు పోసి కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు నీళ్లు పోద్దామండి. ఇట్లా నీళ్లు పోసి ముక్కలకి పట్టాలి కాబట్టి కొంచెము పసుపు వేసుకుందామండి. అట్లానే కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం చాలండి, ఎక్కువ అక్కర్లేదు. జస్ట్ 2 విజిల్స్ రాగానే తీసేద్దామండి. ఇలా షఫుల్ చేసుకుందాం. మొత్తం కూడా 2 విజిల్స్ రాగానే తీసేద్దామండి. ఇదిగోండి,